నిన్న తెలంగాణ పీజీ సెట్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. ఇక తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి వాటి ర్యాంక్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఇప్పుడు మరి కాంపిటీషన్ ఎలా ఉంది, సీట్ దొరుకుతుందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఉండి ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ పీజీ సెట్ రాసిన వాళ్ళ సంఖ్య తగ్గటం అయితే మనం చూసాము. అయితే క్వాలిఫై అయ్యారు, కాకపోతే మీకు సీట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఈజీగానే దొరుకుతాయండి. కానీ యూనివర్సిటీలో సీట్ రావాలంటే మాత్రం దాంట్లో వచ్చేసరికి ఎటువంటి మార్పులు ఉండవు. ఇంతకుముందు ఎలా ఉందో అలా, కాకపోతే కొంచెం కాంపిటీషన్ పదుల సంఖ్యలో ఏమన్నా ర్యాంకులు తగ్గేదానికి ఉంటుందండి. ఉస్మానియా తీసుకున్నా, మీరు JNTH చూసుకున్నా, వేరే ఇంకే చూసుకున్నా కూడా పదుల సంఖ్యలో తగ్గుతుందేమో, కానీ ర్యాంకు అనేది కొంచెం ఎక్కువ వచ్చినా ఇక మీరు ఎంత ముందుతో పోల్చినట్టయితే కొంచెం కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంటెక్లు ఇవి చేయడానికి ఇష్టపడట్లేదు ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే దానికి కారణం బీటెక్లు చేసి ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా, ఎంత పెద్ద డీమ్డ్ యూనివర్సిటీ అయినా, ఎక్కడ చదివినా కూడా ఖాళీగానే ఉంటున్నారు. అంటే అందరూ ఉంటున్నారు కాదు, 100 మందిలో 10 మందికే జాబ్లు వస్తున్నాయండి. మిగతా 90 మంది ఇళ్ల దగ్గరే ఉండటం అయితే జరుగుతూ ఉంది. సో దీని గురించి మరి ఇప్పుడు ఎంటెక్ ఇంకా హైయర్ స్టడీస్ చేయాలంటే ఇప్పుడు రీఎంబర్స్మెంట్ అనేది పక్కన పెడితే అది ఇవ్వట్లా పెట్టట్లేదు. కాబట్టి ఇక వాళ్ళు పెట్టుకోవాలంటే ఫీజులు ఇవన్నీ ఏదో పని చేసుకోవాల్సి ఉంటుంది. మరి అసలు పనే దొరకనప్పుడు ఇంకా నువ్వు చదువుకున్న ప్రయోజనం ఏంటని చెప్పేసి స్టూడెంట్స్ స్టార్టప్లకి వాటికి మొగ్గు చూపుతా ఉన్నారు. ఇక బయట చేతి పనికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అని ఇలాంటివి మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ అని ఇలాంటివి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మామిడికాయ కోతలు కానీ వాటికని. ఎందుకంటే వాటికి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అవి అలవాటైన వాళ్ళు. ఇక అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చుంటామో లేకపోతే వేరే కంట్రీస్ పెట్టుకోగలిగితే వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి ఎంఎస్ చేసుకోవడమో చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పీజీ సెట్లో ఎక్కడనే కాదు అన్ని చోట్ల కూడా కాంపిటీషన్ అనేది బాగా తగ్గిపోయింది. ఎక్కువ మంది కూడా ఎక్కువ చదవటానికి కూడా ఇష్టపడలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటి మొన్న సుప్రీంకోర్టు హైకోర్టు సరే గుర్తులేదు కానీ మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కోర్టు ఏదని పక్కనట్టంటే ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఎవరిచ్చారా అనేది గుర్తులేదు కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినట్టయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటెక్ వరకు చదివారు అనుకోండి, దానికి ఎలిజిబిలిటీ 10th క్లాస్ వరకే ఉందో లేకపోతే బీటెక్ వరకు ఉంది అనుకోండి. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ చదివిన క్వాలిఫికేషన్ దాయటం అనేది నేరం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోస్ట్కి 10వ తరగతి ఎలిజిబిలిటీ ఇచ్చారు, కానీ మీరు ఎంటెక్ దాకా బీటెక్ దాకా చదివారు అనుకోండి. ఈ క్వాలిఫికేషన్ ఏంటారు బీటెక్ ఎంటెక్ దాచిపెట్టి ఉంచారనుకోండి, అక్కడ మీకు ఆ 10th క్లాస్ వాళ్ళ దాని మధ్యలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఉద్యోగం కూడా పాదిపోతుందని చెప్పేసి అలా హైయర్ ఎడ్యుకేషన్ దాచిపెట్టి ఉంచడం తప్పు నేరం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇవాళ రోజున డిజిలాకర్ వచ్చిన తర్వాత మీరు ఎంత చదివారు ఏంటని చెప్పేసి కనిపెట్టడం ఈజీ అయిపోయింది. ఎందుకంటే డిజిలాకర్ అనేది కంపల్సరీ చేశారు. ఇంకా అదేదో UQID ఒకటి స్టూడెంట్స్ది కొత్తగా పెట్టారు కదా. సో అది కూడా మీరు రిజిస్టర్ కావాలి కదా. కాలేజీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఊరుకోలేదు కదా. మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని బట్టి చెప్తారు. సరే గుర్తులేదు నాకు అనేది మొత్తానికైతే అలా ఉంది. అందుకని చెప్పేసి స్టూడెంట్స్ కూడా ఎక్కువ శాతం మంది ఎక్కువ చదువు చదవడానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ రోజు తక్కువ చదువుకే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి. సో మీకైతే ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే సీటు ఫ్రీగానే దొరుకుతుంది. ఈసారి మేనేజ్మెంట్ సీట్లకు కూడా పోయేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే నాకైతే కనపట్లేదు. ఎందుకంటే నేను ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే బయట ఏం లేని దానికి అని చెప్పేసి కూర్చోంటున్నారు. ఇక ఆడపిల్లలు అంటే ఖాళీగా ఉండలేక ఇక కాలేజీలకు వెళ్ళి ఎంటెక్లు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇదండి.